నిమిషాలు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. ఒక్కసారి గన్నవరం మనదేనా? గన్నవరం మనదేనా? గన్నవరం మనదే, గుడివాడ మనదే, రెండు మనవే. పశువులకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. ఎక్కడున్నారు మా యార్లగడ్డ గారు? ఇలాంటి వాళ్ళు సరైనటువంటి సమాధానం, చెంపలు వాయగొట్టే సమాధానం బ్రహ్మాండంగా చెప్తారు. దానికి మన సహాయ సహకారాలు ఖచ్చితంగా మనం అందించాలి. ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, 175 కాన్స్టిట్యున్సీల్లో ఒక 3 నుంచి 4 కాన్స్టిట్యున్సీల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే మెజారిటీగా రావాలి. అర్థమైందా? అందులో మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ యార్లగడ్డ గారు పక్కనున్న గన్నవరం అనలేను, గుడివాడే అనాలి. గుడివాడతో సరి సమానంగా మెజారిటీ తగ్గకుండా. సార్ వినండి, నా పర్సనల్ సార్, నా చాయిస్ అది. ఎందుకంటే సార్ ఒకటి, రాజకీయాల్లో ఇందాక ఖచ్చితంగా సార్, రాజకీయాల్లో మనం అవతల వాళ్ళని తిడతామేమో, ఏమన్నా అంటే ఒక మాట అంటామేమో, విభేదాలు సహజం. కానీ పిచ్చి కుక్కల్లాగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పశువులకి మాత్రం సమాధానం గట్టిగా చెప్పాల్సిందే. ఇవాళ సిబిఎన్ ఫోరం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ సిబిఎన్ ఫోరం లోగో లాంచ్కి, సిబిఎన్ ఫోరం లాంచ్కి, ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను స్వచ్ఛందంగా వాళ్ళు నన్ను పిలిచిన మరుక్షణం నేను ఎందుకు వచ్చానంటే, ఎనీథింగ్ ఫర్ బాబు. జ్యోత్స్నా ఇస్ హియర్, ఎనీథింగ్ ఫర్ బాబు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజల మనిషి. ఇందాక యార్లగడ్డ గారు ఒక మాట చెప్పారండి, రాజకీయాల్లోకి నేను వచ్చింది ప్రజలకు ఏదో చేద్దామని, నేను ఎవరిని ఏమీ అనదలుచుకోవట్లేదు, అనడాన్ని కూడా నేను ఇదివరకు కూడా ఎప్పుడూ చేయలేదన్న. మన పార్టీ సిద్ధాంతమే అది. ప్రజలని దేవుళ్ళుగా కొలుస్తాం, సమాజాన్ని దేవాలయంగా చూస్తాం. అందుకనే పశువులు అనే మాటకి మించుకొక మాట మాట్లాడట్లా, మనం పశువులని మాత్రమే అంటున్నాం. సో పశువులు కంట్రోల్లో ఉండి మంచిగా ఉంటే, ఆయనకన్నా నాకు పెద్దగా తెలియదండో. ఇందాక ఆయన చాలా బ్రహ్మాండంగా వాట్ హీ డస్ అనేది చాలా చెప్పారు. సో కంట్రోల్లో లేనటువంటి పశువుల్ని కంట్రోల్లో పెట్టి వాళ్ళ స్థాయి వాళ్ళకి చూపించేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పని, ఆ ప్రయత్నం సార్ చేస్తున్నారు. అందులో మన సహాయ సహకారాలు ఇవ్వాలి. ఇవాళ ఈ కార్యక్రమానికి గన్నవరం, నేను యాక్చువల్గా గుడివాడ దానికి కూడా రావాలి, సిబిఎన్ ఫోరం సభ్యులందరికీ. ఆ రోజున నేను కొంచెం ఐ వాజ్ రియలీ బిజీ విత్ సమ్ ఆఫ్ ద వర్క్, సో ఐ కుడెంట్ కమ్. ఈ 2 కాన్స్టిట్యున్సీలు నిజంగానే కూడా ఇందాక దెర్ ఇస్ అంటే మన అందరి వెనక చంద్రబాబు నాయుడు గారి ఒక ఫోటో కనపడుతుందండి, ఇక్కడ కూడా ఉంటుంది. దిస్ ఫోటో కొంచెం జూమ్ ఇట్ ఆన్ ఇట్. ఆ నవ్వుంది చూసారా, అది కావాలి. వి వాంట్ ఇట్ బ్యాక్ at any cost. At any cost. We want that smile back on CBN's face. At any cost. ఎవడ్రా మనల్ని ఆపేది అని ఇందాక చూసారా ఒక ఏవీలో మనం. ఎస్, ఎవడ్రా మనల్ని ఆపేది? ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజలకి మంచి చేయడానికే రాజకీయాల్లో ఉన్నాం. 42 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ముందరికి తీసుకెళ్తా ఉన్నారో, 42 సంవత్సరాలుగా ప్రజల కోసం కష్టపడి పోరాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పసుపు సైనికులుగా ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఏంటా ప్రతిజ్ఞ? అది ఒకటి. దాంతో పాటుగా కౌరవ సభని గౌరవ సభ చేసి చూపిస్తామన్నాం. ఇలాంటి వాళ్ళని పంపిస్తే కౌరవ సభ గౌరవ సభ అవుతుంది. అవునా కదా? కదా. అందుకనే మళ్ళీ ఎస్, నారా చంద్రబాబు నాయుడు అనే నేను మళ్ళీ ఒకసారి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను. గూస్ బంప్స్ వచ్చాయా? రోమాలు నిక్కబడిచాయా? అవునా? అది ఇవాళ 80 రోజుల ముందరే, ఆ మహానుభావుడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వక ముందరే మనకి ఇవాళ రోజున ఇలా అనిపిస్తోంది. రేపు పొద్దున
175 కాన్స్టిట్యున్సీల్లో బ్రహ్మాండమైన, ఒకసారి ఇమాజిన్ చేయండి, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఒక్కొక్కడి గూబ పగిలే సమాధానం చెబుతూ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆయన ఆ రోజున అక్కడ మాట్లాడతారు చూడండి. ఆ రోజున అక్కడ ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తుంటే గూస్ బంప్సే కాదండి, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మన కోసం, మనందరి కోసం 53 రోజుల పాటు ఆ మనిషి నరక యాతన అనుభవించాడు. మర్చిపోవద్దు. ఎవడెవడైతే చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి కల్పిద్దామని ప్రయత్నం చేశారో ఏ ఒక్కడిని మర్చిపోకూడదు. అలానే ఏ రోజున ప్రజలను మించి ఒక్క మాట కూడా ఆలోచించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా కూర్చొని కన్నీరు పెట్టారు. గుర్తుందా అందరికీ? ఎందుకు? ఇలాంటి పశువులు కొంతమంది బయటకు వచ్చి గౌరవ సభలో అనకూడనటువంటి మాటలు, మన అమ్మని అనకూడనటువంటి మాటలు అంటూ ఉంటే భరించలేక ఒక మనిషి, ఒక కుటుంబ విలువలు కలిగినటువంటి ఒక మనిషి దాన్ని భరించలేక బయటకు వచ్చి ఇదా రాజకీయం, దీనికోసమా అని ఒక్కటే ఒక్క క్షణం ఆయన కళ్ళ నీళ్ళు పెట్టారు. ఒక క్షణమే చంద్రబాబు నాయుడు గారు కంట నీరు పెట్టింది. ఊరుకోవద్దండి. మన నాయకుడి కళ్ళల్లో నీరు తెప్పించిన ఏ ఒక్కడిని వదలకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంట నీరు వచ్చింది అని అంటే అది రాష్ట్రానికి అరిష్టం. ఆ రోజున మనం అందరం అనుకున్నాం, అది తర్వాత చూస్తున్నాం. ఒక పనికి మాలినటువంటి సన్నాసులు కొంతమంది కూర్చొని రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి జపం చేస్తూ ఆయన్ని నానా మాటలు అంటుంటే కూడా ఆయన అవన్నీ పడుతూ ఇంకా కూడా రాష్ట్రానికి ఇది చేస్తా, అదిగోండి విజన్ 2047, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, రాష్ట్రాన్ని బాగుపరుస్తా, మీకు ఉద్యోగాలు తీసుకొస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఒకటే, ఈ రాబోయే రోజులు పండగ లేదు, పబ్బం లేదు, సెలవు లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఎలా అయితే దేశాలు తిరిగి వస్తున్నారు చూసారా, వాళ్ళకేం సరదా కాదండి. ఆ CBN ఫోరం వాళ్ళకేం సరదా కాదు పోయి దేశాలు తిరిగి రావడం. ఎందుకు వెళ్ళారు? రాష్ట్రం కోసం వెళ్ళారు వాళ్ళు. సో వాళ్ళు ఇవాళ రోజున ఒక 5 మందో 10 మందో పని చేస్తే కాదు, ప్రతి ఒక్కళ్ళం గ్రౌండ్ లెవెల్లో, ప్రతి ఒక్కళ్ళం నాది తెలంగాణ, నాది ఆంధ్రప్రదేశ్, నేను US లో ఉంటున్నానా, UKలో ఉంటున్నానా, ఆస్ట్రేలియాలో ఉంటున్నానో కాదు. తెలుగు ప్రజల బాగు కావాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిందే. తెలుగు ప్రజలు మళ్ళా ప్రపంచవ్యాప్తంగా ఒక స్థాయిలో కనపడాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తెలుగు ప్రజలు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని నేను తెలుగోడిని అని చాటి చెప్పాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాల్సిందే. ఇవన్నీ జరగాలి అని అంటే యార్లగడ్డ అన్నగారు లాంటి వ్యక్తులు ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తాము అనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు చట్టసభలకి వెళ్ళాల్సిందే. చట్టసభలకి వెళ్ళాలి అని అంటే ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అక్కడ నేను వింటున్నాను, ఏమండి ఇంట్లో కూర్చొని గెలిచిపోతున్నానులే అని అనుకుంటే కాదు బాస్, అట్లా నడవదు. ప్రతి ఒక్కళ్ళం గ్రౌండ్లో తిరగాల్సిందే. ఇవాళ నన్ను పిలిచారా, నాకు బొట్టు పెట్టారా, నాకు హారతి ఇచ్చారా, నాకు రెడ్ కార్పెట్ ఇచ్చారా, ఈ మీటింగ్కి పిలిచారా, ఆ మీటింగ్కి పిలిచారా, లేదు. తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ కండువా, తెలుగుదేశం పార్టీ గుర్తు, తెలుగుదేశం పార్టీ అనే పేరు ఎక్కడ కనపడ్డా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే, అక్కడ ఎవరి నుంచున్నా సరే వాళ్ళని గెలిపించడమే. రాబోయే ఎన్నికల్లో మన గుర్తు సైకిల్ గుర్తు, మనం గుద్దాల్సింది సైకిల్ గుర్తు మీద, అవతలోడి పొగరు మీద. సైకిల్ గుర్తు మీద ఎప్పుడైతే ఓటు పడుతుందో ఆ రోజున అహంకారం దిగుతుంది, నియంత పాలన పోతుంది, నిరంకుశత్వం పోతుంది. ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా అందరం గ్రౌండ్లో పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇంకొక విషయం అన్నగారు, మీ విత్ ఆల్ డ్యూ సపోర్ట్ ఫ్రమ్ యూ, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే, ఎక్కడైనా సరే
నో మోర్ ప్రోటోకాల్స్, నో మోర్ ప్రోటోకాల్స్. తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి పదవికి మించినటువంటి పదవి లేదండి ఇవాళ ఇక్కడ. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ టీడీపీఎన్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ yellow soldier. అది చెప్పుకుందాం. నాకు కూడా చాలా మంది అంటారు, మేడం మీరు జాతీయ అధికార ప్రతినిధి కదా అని. నన్ను మొన్న ఇట్లా ఒకళ్ళు అడిగారు, ఒక ఛానల్లో అడిగారు. అంటే నేను అన్నాను, అన్నిటికన్నా మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే ఆ పదవి ఉంది చూసారా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిని ఇక్కడికి ఏం గుంజుకొచ్చిందో చెప్పనా? వాళ్ళేం మండల్ లెవెల్ నాయకులు, రాష్ట్ర లెవెల్ నాయకులు, గ్రామ లెవెల్ నాయకులు, లేకపోతే నేషనల్ లెవెల్ నాయకులు ఎవరు నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ నో ఎవరున్నామో, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. అందరం ఇక్కడికి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చామనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి కదా. అలానే నారా చంద్రబాబు నాయుడు అనే పదం నేను వినాలంటే 175 కాన్స్టిట్యున్సీల్లో నా జెండా ఎగరాలి కదా, నా గుర్తు గెలవాలి కదా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉండేటువంటి కమిట్మెంట్, విచ్ ఇస్ అబవ్ ఆల్. Above all, we are TDP soldiers. Above all, we are yellow soldiers. Above all, అన్నిటికన్నా ఎక్కువగా తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి మాట నిజంగా కూడా గూస్ బంప్స్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ ట్రూలీ ప్రౌడ్ టు బి ఏ టీడీపీఎన్. ఇదే మనకి ఇంతకు మించిన మోటివేషన్ అవసరం లేదండి. ఇంతకు మించిన మోటివేషనే అవసరం లేదు. ఒక్కసారి రాబోయే రోజులన్నీ కూడా ఎన్నికల వరకు లాస్ట్ ఓట్, ఇందాక పెద్ద ఆయన ఎవరో చెప్పారు 3 గంటల వరకు అని. నాకు తెలిసి ఇట్ ఈస్ స్టిల్ 5 o'clock. 5 వరకు ప్రతి ఒక్క ఓటు పడాల్సిందే. పడేంత వరకు మనం ఎవరని నిద్రపోకూడదు. ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాబట్టి. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, పదవుల గురించి నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే మాత్రం ఆ కమిట్మెంట్ నరాల్లో ఉంటుంది అది. సో అందుకే ఒక్కసారి ఇక్కడున్న వాళ్ళందరూ గన్నవరం పశువులకు వినపడేలా అన్నగారిని మనం చట్టసభలకి పంపేలా 2 నినాదాలు. జై తెలుగుదేశం. ఆ పశువు కొంచెం చెవుడు, కొంచెం గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ఇప్పుడు ఇందాక నెంబర్లు ఇవ్వడం మర్చిపోయాం. దానికి ముందు ఏంటంటే